హే గాయ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్. మా హవికి సడన్గా ఎగ్ రైస్ తినాలనిపించింది. ఇంట్లో బాస్మతి రైస్ లేదు, తనకేమో బాస్మతి రైస్తో రైస్ కావాలంట. అందుకని ఇంక వెంటనే బయలుదేరిపోయాము. మమ్మల్ని కూడా రమ్మన్నారు మామయ్య. ఇంక మేము కూడా బయలుదేరిపోయాము. మా అయితే చూడండి అవునంట. ఇంకా మధ్యలో కొత్తగా పెట్రోల్ బంక్ పెట్టారు, అక్కడైతే పెట్రోల్ కొట్టించుకున్నాం. హైదరాబాద్లోనే అనుకున్నా, బట్ ఇక్కడ మన గుంటూరులో కూడా పెట్రోల్ అయిపోతుంది తొందరగా, ఎక్కడ కరువు వచ్చేస్తుందా అని ముందే స్టాక్ పెట్టుకోవడానికి ఎక్కువ పోయించేసుకుంటున్నారు. దానికోసం ఇంకా పెట్రోల్ అయితే లేదంట మార్నింగ్. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా పెట్రోల్ కొట్టించుకుని వెళ్దామన్నారు మామయ్య. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మా ఏతను చూడండి ఇటు అటు చూస్తున్నాడు, ఏందో లైటింగ్ అని చెప్పేసి కొత్తగా చూస్తున్నాడు. ఇంకా స్టోర్కి అయితే వచ్చేసాము. ఇంకా బాస్మతి రైస్ కోసం వచ్చాం కదా, అవే తీసుకుందామని చెప్తాను. మా హవి ట్రాలీయే తీసేస్తుంది, ఏవో ఎక్కువ కొనేసినట్టు. ఇంకా చిన్నపిల్లలాగా ఇంకా అందులో కూర్చున్నానే అంటది. ఇంకా ఎక్కుద్ది కదా, ఎక్కినాక ఫుల్గా ఇంకా తనకు అందినవన్నీ వేసేస్తుంది బాస్కెట్లో. వద్దని చెప్పినా కూడా అర్థం చేసుకోదు అసలు, తర్వాత తీయాల్సి వస్తుంది. ఈ వీడియో వెనక్కి వెళ్ళి మరీ తీసానమాట, ఎందుకంటే ఓఆర్ఎస్ బ్యాన్ చేశారు, అయినా సరే ఇంకా సేల్ చేస్తున్నారు. ప్లీజ్ అస్సలు కొనొద్దు, ప్లస్ పిల్లలకి అస్సలు ఇవ్వద్దు. నేను సడన్గా చూసి ఇంకా ఇవి సేల్ చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి. అస్సలు కొనద్దు, అస్సలు మంచిది కాదు పిల్లలకి. ఎంతమంది డాక్టర్స్ దీనికోసం ఫైట్ చేస్తున్నా సరే ఇంకా అమ్ముతున్నారు. ఇంకా దాని తర్వాత ఫ్రంట్కి వచ్చి చూస్తే ఫస్ట్ టైం చూసాను ఇది 1/2 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్. ఎంత అని చూస్తే 111 రూపీస్ ఉంది. దాని తర్వాత మా హవి చూడండి చేతికి అందింది కదా అని చెప్పి జామ్స్ 2 తీసేసుకుంది. నేను 1 ఇమ్మని చెప్పేసి అంటుంది. ఫైనల్లీ 8 సాధించేసింది. ఎంత బతిమాలు కూడా వినలేదు, అది హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి. ఏదైనా 8 సాధించేస్తారు కదా ఈ పిల్లలు. మా ఏతనైతే వాళ్ళ తాతయ్య దగ్గర హ్యాపీగా ఉన్నాడనమాట. ఇటు చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తాడు అసలు. ఫైనల్లీ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.